హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. లాస్ట్ వీక్ మనకు ఫేజ్ 13 నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో ఇది కొత్త నోటిఫికేషన్ మనకు వచ్చేసి ఇంటర్మీడియట్ బేసిస్ పైన రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. కేవలం రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఒక రిటన్ టెస్ట్ క్వాలిఫై అయితే 100% జాబ్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. వచ్చేసి మధ్యలో మనకు ఇంకొక మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. సో రిటన్ టెస్ట్ మీదనే మెరిట్ బేసిస్ అయితే ఉండడం జరుగుతుంది. జాబ్‌లో జాయిన్ అవ్వగానే 50,000 ప్లస్ అయితే సాలరీ ఉంటుంది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చి చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. సో దట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇంకా ఎంతో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఓకే. సో లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. సో, ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి https://ssc.government.in. సో, ఈ లింక్ పైన క్లిక్ చేసి మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మనకు ఫేజ్ 13 ఆల్రెడీ రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రూప్ సి, డి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఎగ్జామినేషన్ 2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి 6థ్ జూన్ నుంచి స్టార్ట్ అయింది. వచ్చేసి 26/6/2025 వరకైతే టైం ఉంది. మనకు ఆల్మోస్ట్ బానే టైం ఉంది. సో, 20 డేస్ టైం అయితే ఉంది. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకొచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్‌లైన్ పేమెంట్ వచ్చేసి 27థ్ జూన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ విండో ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్ ఫర్ కరెక్షన్ అండ్ ఆన్‌లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ చార్జెస్. సో, ఏదైనా మీరు తప్పులు కనుక చేసి ఆన్‌లైన్‌లో మీరు ఎడిట్ చేసుకోవాలి, లేదంటే ఫీస్ పేమెంట్ ఏమైనా రిలేటెడ్ డౌట్స్ ఉంటే 1/7/2025 నుంచి 2/7/2025 వరకైతే మీకైతే వాళ్ళైతే ఒక విండో ఇవ్వడం జరుగుతుంది. ఆ విండో గ్యాప్‌లో మీరు కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 6థ్ ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ వరకైతే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికైతే కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. సో, మనకొచ్చేసి ఈ పర్టిక్యులర్ పొజిషన్స్ వచ్చేసి కేవలం ఇంటర్మీడియేట్ బేసిస్ పైనే వాళ్ళు రిక్రూట్‌మెంట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఎనీ క్యాండిడేట్ హూ ఈస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అప్లై చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏజ్ క్రైటీరియా వచ్చేసి వాళ్ళు కట్ ఆఫ్ వచ్చేసి యాస్ ఆన్ 1st ఆగస్ట్ 2025 అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి గ్రేడ్ సికి వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ ఉండాలి. అలాగే మనకు గ్రేడ్ డి వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ అయితే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దే షుడ్ నాట్ బి బోర్న్ బిఫోర్ 2/8/1995 వచ్చేసి గ్రేడ్ సికి, 2/8/1998 వచ్చేసి గ్రేడ్ డికి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అలాగే ఓబీసీ, పీడబ్ల్యూడీకి రిజర్వేషన్‌కి రిలాక్సేషన్ వచ్చి 5, 3 అలాగే 10 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఎక్స్ సర్వీస్ అని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్. సో, ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ప్రెజెంట్ వచ్చేసి మనకు యాస్ ఆన్ 1st ఆగస్ట్ 2025 క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా. కేవలం ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ హావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అని ఇక్కడ క్లియర్‌గా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే యాస్ పర్ మినిస్ట్రీ ఆఫ్ రిసోర్స్ డెవలప్‌మెంట్. సో, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ నోటిఫికేషన్ డేటెడ్ 10/6/2025 పబ్లిష్డ్ ఇన్ ద గెజెట్ ఆఫ్ ఇండియా అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్‌గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. మీరు ఈ వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి మీరు కావాల్సిన వచ్చేసి అనెక్షర్ 3 అలాగే అనెక్షర్ 4 రిఫర్ చేయాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ క్లోజ్ వచ్చేసి 26/6 అనమాట. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మీరు ఆన్ టైమ్ సబ్మిట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే కేవలం ₹100 మాత్రమే. విమెన్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ, ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళు ఎగ్జెంప్టెడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్‌లైన్‌లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి రీఫండ్ అయితే చేయమని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి మీరు గనక పేమెంట్ చేస్తే. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. మనకు సంబంధించిన సౌతర్న్ రీజియన్‌లో అయితే క్లియర్‌గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు తెలంగాణలో అలాగే మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. వచ్చేసి ఇక్కడ కరీంనగర్ అలాగే మనకు హైదరాబాద్ అయితే ఇక్కడ పోస్టింగ్ అదేంటిది సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఓకే. అలాగే రాజమండ్రి, నెల్లూరు, కాకినాడ అనమాట. సో, ఎస్ఎస్‌సికి సంబంధించి
నోటిఫికేషన్ అయితే మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకొచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఉంటుంది. సో, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి వచ్చేసి 50 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 50 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ 50 మార్క్స్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్‌కి వచ్చేసి 100 క్వెషన్స్ 100 మార్క్స్ అన్నమాట. సో, 2 అవర్స్ అయితే మనకు టైమ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు స్క్రైబ్ ఉంటే గనక 2 అవర్స్ 40 మినిట్స్ టైమ్ ఇవ్వడం జరుగుతుంది. వచ్చేసి క్వెషన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్సే. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈచ్ నెగెటివ్ మార్కింగ్‌కి 1/4 మార్క్ అయితే రాంగ్ ఆన్సర్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఇఫ్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ వచ్చేసి నార్మలైజేషన్ మెథడ్‌లో వాళ్ళు డిరైవ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మనకు టెంటేటివ్ ఆన్సర్ కీస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కూడా వాళ్ళు వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేస్తామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇక్కడ చూసుకుంటే ఇఫ్ ఎనీ వితిన్ ద టైమ్ లిమిట్ గివెన్ బై ద కమిషన్ అండ్ పేమెంట్ ఆఫ్ హండ్రెడ్స్ పర్ క్వెషన్ విచ్ ఈస్ నాన్ రిఫండబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. క్యాండిడేట్స్ మే గో త్రూ ద ఆన్సర్‌కి సబ్మిట్ ఆన్‌లైన్ రిప్రజెంటేషన్స్ అన్నమాట. ఏదైనా ఆన్‌లైన్ రిప్రజెంటేషన్ ఉంటే సబ్మిట్ చేయొచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, సిలబస్ గనుక చూసుకున్నట్టయితే మనకు సో, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కొచ్చేసి ఇక్కడ ఇట్ వుడ్ ఇంక్లూడ్ క్వెషన్స్ ఆఫ్ బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ టైప్ అన్నమాట. టెస్ట్ విల్ ఇంక్లూడ్ క్వెషన్స్ ఆన్ ది సిమిలారిటీస్, డిఫరెన్సెస్ అలాగే స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్‌మెంట్ అలాగే రిలేషన్‌షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్. సో, ఇదొకసారి చూసుకోండి మీరు. ఒకవేళ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా జనరల్ అవేర్‌నెస్ సంబంధించి క్వెషన్స్ వచ్చేసి ఎబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ టెస్ట్ చేయడానికైతే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్‌నెస్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ అలాగే సొసైటీ గురించి క్వెషన్స్ ఉంటాయి. క్వెషన్స్ విల్ బి డిజైన్డ్ టు టెస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ ఏమైతున్నాయో అలాగే ఎవ్రీడే ఏమైతుంది గ్లోబల్‌గా ఇండియాలో అలాగే టెస్ట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ క్వెషన్స్ రిలేటెడ్ టు ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చూసుకున్నట్టయితే మనకు ఇన్ అడిషన్ టు ద టెస్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్స్ వొకాబులరీ, గ్రామర్ గాని, స్ట్రక్చర్ గాని, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. సో, ఇవన్నీ వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. స్టెనోగ్రఫీ కూడా ఉండడం జరుగుతుంది. అది స్కిల్ టెస్ట్ అని చెప్పడం కదా! సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అయితారో వాళ్ళకి స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఉంటుంది. క్యాండిడేట్‌కొచ్చేసి డిక్టేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ యాస్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్. అప్లికెంట్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు స్టెనోగ్రఫీ ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్ ద స్పీడ్ ఆఫ్ 100 వర్డ్స్ పర్ మినిట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ 80 వర్డ్స్ పర్ మినిట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రేడ్ డి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ వచ్చేసి 50 మినిట్స్ టైమ్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరొచ్చేసి ఇదొచ్చేసి మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేయాల్సుంటుంది కంప్యూటర్‌కి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రేడ్ డి, గ్రేడ్ సి వచ్చేసి 40 మినిట్స్ అన్నమాట ఇంగ్లీష్ అయితే. సో, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హావ్ టు టేక్ ద స్టెనోగ్రఫీ టెస్ట్ ఇన్ హిందీ విల్ బి రిక్వైర్డ్ టు లెర్న్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ వైస్ వర్సా ఆఫ్టర్ దిర్ అపాయింట్‌మెంట్ ఫెయిలింగ్ విత్ దేర్ ప్రొబేషన్ విల్ నాట్ బి కన్ఫర్మ్డ్ అన్నమాట. సో, ఒకవేళ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే స్టెనోగ్రఫీ హిందీ వాళ్ళు ఇంగ్లీష్ పక్కా నేర్చుకోవాలి. కన్ఫర్మేషన్ అవ్వాలంట అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. స్కిల్ టెస్ట్ విల్ బి హెల్డ్ అట్ ద రీజినల్ ఆఫీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అడ్మిషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు క్వాలిఫై అయితే గనక మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే యూజర్ డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఫైనల్ రిజల్ట్ అయితే వీరికైతే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో, మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నోటిఫికేషన్ సంబంధించి వీడియోని నచ్చిన వాళ్ళు వీడియో మాక్సిమం వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి అప్డేట్‌తో రావడానికి ట్రై చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.